హాయ్ అండి. చికెన్ గ్రేవీ ఇలా చేశారంటే టేస్ట్ చాలా చాలా బావుంటుంది. మా పిల్లలకైతే చాలా ఇష్టము. రోటీలోకి కానీ, చపాతీలోకి గానీ ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఎలానో చూసేద్దాం. నేను ఫస్ట్ ఒక కేజీ చికెన్ బాగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు అండ్ కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాతనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసేయాలి. అది ఉడుకుతున్నప్పుడే మసాలా పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. చెక్క, లవంగాలు, గసగసాలు, ధనియాల పొడి, జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకొని మెత్తటి పేస్ట్ ఎక్కడ కూడా పలుకు లేకుండా వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాతనే ఆ పేస్ట్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. చికెన్ బాగా ఉడికిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాతే మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలి. అంతే అండి, చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది. వీడియోని కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్రీయే కదా.